హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో నచ్చితే మాత్రం అందరికీ షేర్ చేయండి భయ్యా. అయితే రోజు మన టాపిక్ వచ్చేసి మన సత్యం సుందరం రివ్యూ అయితే చెప్పబోతున్నాను భయ్యా. నిజంగా సినిమా చూసేంతసేపు నాకైతే ముఖంలో ఒక అంటే వేలికి వస్తుంది కదా భయ్యా, మనము మామూలుగా ఒక ఆనందంగా చూస్తే ఎలా అనిపిస్తుంది, నాకు సినిమా మొత్తం అలానే అనిపించింది భయ్యా. నిజానికి ఈ స్టోరీ వచ్చేసి చాలా సింపుల్గా ఉంటుంది. ఒక మామ అల్లుడు మధ్య జరిగే స్టోరీని ఇంత అద్భుతంగా నాకు తెలిసి ఇలాంటి స్టోరీని ఇలా కూడా తీయచ్చా అని చూపించడం మాత్రం వేరే లెవెల్ అని చెప్పచ్చు. అలాగే మన కార్తీ అన్న యాక్టింగ్ మాత్రం అసలు యాజ్ డీస్ చంపేశాడనే చెప్పచ్చు. ఇంకా నాకు ఇందులో బాగా నచ్చింది ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ భయ కొన్ని సీన్లకైతే వేరే లెవెల్ అనిపించింది. అలాగే ఒక పాట మాత్రం హైలైట్ అనిపించింది భయ నాకు. ఇంకా చెప్పాలంటే ఇందులో హీరోయిన్ క్యారెక్టర్ అనేది మనకు కనపడదు. అంటే ఉన్నారు కానీ వచ్చేలా వెళ్ళిపోతున్నారు. అదొకటి మాత్రం అనిపిస్తుంది. కానీ 2:30 గంట మనము అసలు పెట్టేస్తారు నిజంగా సినిమాలోనే. కామెడీ మాత్రం వేరే లెవెల్‌లో ఉంది అని చెప్పొచ్చు. అలాగే ఎంటర్‌టైన్‌మెంట్‌గా కూడా ఉంది. నాకు తెలిసి చాలా రోజుల తర్వాత చాలా మంచి సినిమా చూపించారు 'కార్తీ అన్న' అని చెప్పేసి నాకు అనిపించింది భయ్య. నిజంగా సూపర్ అనిపించింది. అలాగే ఇందులో కొన్ని క్యారెక్టర్లు ఉన్నాయి భయ్య. ఆ క్యారెక్టర్లు నాకు తెలిసి అంటే వాళ్ళ పేర్లు నాకు సరిగ్గా తెలీదు. కొంచెం బాగా నాకు అంటే వాళ్ళకి అడిక్ట్ అయిపోయాను ఆ క్యారెక్టర్లకి. అంత బాగా వాళ్ళు యాక్టింగ్ చేశారు. అలాగే ఆ క్యారెక్టర్‌లో వాళ్ళు జీవించాలని చెప్పొచ్చు. ఓవరాల్‌గా సినిమాకి ఎటువంటి పేరు పెట్టే పని అవసరం లేదు భయ్య. అయితే ఇప్పుడు మన సైడ్ అయితే ఖచ్చితంగా 'దేవరా' సినిమా ఉంది. అలాగే 'దేవరా' సినిమాకి భారీగా కలెక్షన్స్ కూడా వస్తాయని చూస్తున్నారు. అలాగే మీకు ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు ఏదో ఒక్కరోజు ఈ వీక్‌లో గాని, ఖచ్చితంగా 2, 3 రోజుల్లో గాని మీకు ఖాళీ దొరుకుతది. అప్పుడు మాత్రం ఈ సినిమాని ఖచ్చితంగా చూడండి. థియేటర్‌లోనే చూడండి. మిస్ అవ్వకండి. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. సినిమా మాత్రం ఒక రేంజ్‌లో ఉంది.